హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. బీరకాయ రెసిపీ. బీరకాయలు అయితే చాలా లేతగా దొరికినాయి సంతలో. ఇవైతే ఒక పావు కేజీ బీరకాయ అనమాట. కట్ చేసి పెట్టుకుని ఇందులోకి ఉల్లిపాయ, ఇందులోకి అయితే ఒక బౌల్ నిండా కొత్తిమీర తీసుకున్నాను. కొత్తిమీర అనేది ఎక్కువ వేసి వండితే బాగుంటుంది, హెల్త్కి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం మెంతికూర అయితే ఎట్లా వేసి వండుకుంటామో ఇది కూడా సేమ్ అదే ప్రాసెస్లో వేసుకోవాలి కొత్తిమీరని. నేనైతే ఒక కప్పు నిండా తీసుకున్నా కొత్తిమీర కూడా. ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసి నేనైతే కడాయి పెట్టేసుకున్నా. ఇందులోకి అయితే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం. బీరకాయలోకి ఎప్పుడైనా ఆయిల్ అనేది తక్కువగానే పడుతుంది. తాలింపు కోసం అయితే కొంచెం ఒక చిటికెడు జీలకర్ర ఆవాలు వేసుకుందాం. ఇవి చిటపట్లాడగానే మామూలుగా ఉల్లిపాయ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, అట్లనే ఒక అర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం ఇట్లా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయేంత వరకు ఇట్లా కలుపుకొని తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి. బీరకాయలు అయితే నేను మామూలుగా పొట్టు మొత్తం తీసేస్తాను. అట్లనే ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర కూడా వేసేసుకుందాం. కొత్తిమీర ఎప్పుడైనా చూసి ఏరుకోవాలి. ఇది వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అలాగే ఉంచితే బాగా మగ్గిపోతుంది. ఇందులోకి ఒక 2 మీడియం సైజు టమాటోలు ఇట్లా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. అంటే అన్నంలో కలుపుకొని తింటే కొంచెం పుల్లగా బాగుంటుంది కదా. ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసి కలిపేసి మొత్తాన్ని ఇప్పుడు మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుంటే మంచిగా దగ్గరికి ఎగిరిపోతుంది. దాని తర్వాత కారం వేసుకోవచ్చు. ఇప్పుడే కారం వేస్తే కొంచెం ఘాటు ఎక్కువ అయ్యి. ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకుందాం. వేసుకున్న తర్వాత మరోసారి ఇట్లా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇంకంతే, వాటర్ అనేది ఊరి కూర చక్కగా ఉడికిపోతుంది. బీరకాయ కర్రీ అయితే దగ్గరికి అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇంకా ఇట్లా కొత్తిమీర వేసుకొని చేసుకుంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. హెల్త్ కూడా కదా, హెల్తీగా కూడా ఉంటుంది. చూసేది కదా, నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ.